ఓం నమో వెంకటేశాయ. నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిగా సమర్పిస్తున్న నిత్య నూతన సంగీత నివేదనం నాదనీరాజనం. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఎందరో విద్వాంసులు వారి వారి నృత్య గాన వాద్య సంగీతాలతో శ్రీవారికి నాదనీరాజనం సమర్పిస్తున్న ఈ వేదికపై ఈనాడు ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్య కళాకారిణి ప్రేరణా శ్రీమాలి గారి కథక్ నృత్యాన్ని వీక్షిద్దాం. తిరుమల యాత్రికులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తిరుమలలో ఉన్న అనుభూతిని ప్రసాదిస్తూ నిత్యనూతనంగా నిరాటంకంగా సాగుతున్న ఈ నాదనీరాజనాన్ని వీక్షించి శ్రీవారి ప్రసాదంగా ఆస్వాదించి విశేషంగా స్పందిస్తున్న అశేష భక్త జనావళికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్య కళాకారిణి ప్రేరణా శ్రీమాలి గారు తమ కథక్ నృత్యాన్ని ఈ వేదిక మీద ప్రదర్శించబోతున్నారు. మన భారతదేశంలో ప్రాచీనమైన నృత్య సంప్రదాయాలు 7 ఉన్నాయి. భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, మణిపురి, ఒడిస్సీ, మోహినియాట్టం, ఈ కథక్. ఈనాడు అతి ప్రాచీనమైనటువంటి ఈ భారతదేశ సంప్రదాయ నృత్యం ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకి చెందినదైన యావత్ భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ గుర్తింపు పొందినది. పూర్వకాలంలో మన ఆలయాల్లో ఉండేటువంటి కథా ప్రవచనం అనేటువంటి ప్రక్రియకు అభినయ రూపమే కథక్ నృత్యం. శ్రీవారి కృపా విశేషం చేత ఈనాటి నాదనీరాజనంలో మనం ఆ కథక్ నృత్యాన్ని వీక్షించబోతున్నాం. ప్రేరణా శ్రీమాలి గారు గురు కుందన్లాల్ గంగాని గారి శిష్యురాలు. దేశ విదేశాలలో ఈ కథక్ నృత్యాన్ని ప్రదర్శించి ఎందరో అభిమానులను, ఎన్నో అవార్డులను పొందారు. వారి కృషి ఫలితంగా భారత ప్రభుత్వం ఈ సంవత్సరం సంగీత నాటక అకాడమీ అవార్డును ప్రకటించారు. శ్రీవారి కృపా విశేషం చేత ఈనాటి నాదనీరాజనంలో పాల్గొంటున్న ఈ కళాకారులను ఒకసారి పరిచయం చేసుకుందాం. శ్రీమతి ప్రేరణా శ్రీమాలి గారికి సహకరిస్తున్న వారు గాత్రంపై శ్రీ సమీవుల్లా గారు, వేణువుపై శ్రీ మహాలింగం గారు, తబలాపై శ్రీ ఫతేహ్ సింగ్ గంగాని గారు సహకరిస్తున్నారు. కరతాళ ధ్వనులతో ఈ కళాకారులకు ఒక్కసారి ఆహ్వానం పలకండి. కార్యక్రమంలో ముందుగా శాంతాకారం భుజగశయనం అనేటువంటి సంప్రదాయ శ్లోకానికి అభినయాన్ని చూస్తూ తర్వాత హిందీ సాహిత్యంలో ఒక గొప్ప కవి అయిన సూరదాసు గారి కృష్ణస్తుతిని మనం వీక్షించబోతున్నాం. ఆస్వాదించి ఆనందించండి.